హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి తమ్నైల్లో మెన్షన్ చేసినట్టు మింటూ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే అంటే ఒలింపిక్స్ డే జరిగిందనమాట. సో మార్నింగ్ అయితే ఎర్లీగా లేచి రెడీ అయిపోయి వెన్యూ వాళ్ళ స్కూల్ కాకుండా వేరే స్కూల్ పెట్టారనమాట. వెన్యూకి అయితే రీచ్ అయిపోయాం. మింటూకి స్నాక్స్ లైక్ జ్యూస్ అలాంటి అవన్నీ పెట్టుకొని సో ఇలా అయితే ఇక్కడికి వాళ్ళందరినీ పంపించేసాము. సో ఇక్కడంతా బ్యూటిఫుల్గా ఇలా డెకోర్ చేశారు. వెల్కమ్ బోర్డ్స్, సెల్ఫీ దిగేవి అండ్ ఇలా పేరెంట్స్ కోసం ఇలా సెట్ చేశారనమాట. చిల్డ్రన్ అయితే వెల్కమ్ స్పీచ్ ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ కూడా మాట్లాడారనమాట ఇన్ ది బిగినింగ్. ఆ తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. స్టార్టింగ్ వచ్చేసి ఈ ఒలింపిక్ జ్యోతి లాగా ఒక రన్ పెట్టారనమాట. సో ఇట్లా PP2 వాళ్ళతోని ఇలా ఒలింపిక్ జ్యోతి కోసం రన్నింగ్ అయితే పెట్టించారు. సో ఇలా మ్యారథాన్ ఫినిష్ చేసుకొని అక్కడ వాళ్ళ జ్యోతి తీసుకెళ్ళైతే అక్కడ పెట్టేశారనమాట. అండ్ దాని తర్వాత అయితే స్పిరిట్స్ అప్లిఫ్టింగ్ అంటే ఎంకరేజ్మెంట్ పర్పస్ ఇలా బెలూన్స్ అయితే వాళ్ళు గాల్లో వదిలేశారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇలా బెలూన్స్ వదిలేసి దానికి సింబాలిక్గా మన స్పిరిట్స్ అంతా హైగా వెళ్ళాలి అని సింబాలిక్గా వాళ్ళు చెప్పింది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా క్యూట్ మూమెంట్. ఇది కూడా రికార్డ్ చేశాను. ఎండలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చాలా సన్నీగా ఉంటుంది. ఈవెన్ 9కి స్టార్ట్ అయినా కానీ ఆల్మోస్ట్ చాలా వేడిగా ఉందన్నమాట. ఇక్కడైతే టాడ్లర్ అంటే మింటూ వాళ్ళ క్లాస్ వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారనమాట. ఇది మింటూ ఫస్ట్ ఒలింపిక్స్ డే లైక్ స్పోర్ట్స్ డే. వాడు ఏదైనా యాక్టివిటీ చేయడం మేము చూడడం ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా ఎగ్జైటెడ్గా మేమైతే కూర్చున్నాము అక్కడ. సో మింటూ అయితే వచ్చేసాడు. జూమ్ ఇన్ చేసి వీడియో తీయడానికి నాకు ఎంతవరకు గుర్తు అంతవరకు అయితే చేశాను. ఇట్లా అయితే టాడ్లర్ బ్యాచ్ అంతా వాళ్ళ టీచర్ అండ్ వాళ్ళ సబ్ స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళ సపోర్ట్తో వీళ్ళైతే మ్యారథాన్ మార్చ్ ఫాస్ట్ స్టార్ట్ చేశారనమాట. వాడిని చూడగానే ఆ ఎండలో వాడు ఎలా నడుస్తున్నాడు ఏంటి ఏం అర్థం కాలేదు. బట్ దెన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇలా అయితే వాళ్ళ వాక్ ఫినిష్ చేస్తున్నారు టాడ్లర్ వాళ్ళు. సో ఇందాక నేను చూపించిన ఆ టెంట్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్నాక్స్ వాటర్ అన్ని తీసుకుని హైడ్రేటెడ్గా ఉండి ఆ సబ్ స్టాఫ్ కూడా అక్కడ అందరినీ చూసుకుంటూ ఇక్కడైతే వీళ్ళని మార్చ్ ఫాస్ట్ ఫినిష్ చేయించేశారనమాట. ఇక్కడ కూడా హెల్ప్ చేస్తూ. వీళ్ళది ఎండే టైంకి టాడ్లర్ తర్వాత నర్సరీ PP1 PP2 సో ఇక్కడ నియరెస్ట్ సెకండ్ బ్రాంచ్ ఉందన్నమాట. ఆ కిడ్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్చ్ ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకొని వాళ్ళ టీచర్స్తో సహా వచ్చి మిడిల్ గ్రౌండ్కి అయితే నించున్నారనమాట. ఇలా అయితే మార్చ్ ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మేమందరం అయితే నేషనల్ యాంథమ్ కోసం నించున్నాము. అండ్ పోస్ట్ దాట్ టాడ్లర్ అంటే మింటూ వాళ్ళ సెక్షన్కి చిన్న డ్యాన్స్ ఉంది అని చెప్పాను కదా, అదైతే వాళ్ళు వేశారు. ఇలా అయితే క్యూట్గా లైక్ వాళ్ళకి అర్థమైన డాన్స్ అయితే వాళ్ళు చేశారనమాట. దాని తర్వాత ఇలా ఒలింపిక్స్ థింగ్స్తో ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారు.
వీళ్ళైతే ఎంతో కష్టపడి వాళ్ళు నవ్విచ్చి, ఇటు చూడమని చెప్పి ఒక ప్రాపర్ ఫోటో తీసుకోవడానికి చాలా ట్రై చేశారనమాట. ఇలా అయితే మింటూ వాళ్ళ సెకండ్ టాస్క్ లైక్ మార్చ్ ఫస్ట్ తర్వాత డాన్స్ కూడా ఫినిష్ అయిపోయింది. సో, ఇక్కడ టీ, కాఫీ, వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, మధ్యలో కొంచెం వాళ్ళు అరేంజ్‌మెంట్స్ చేసుకుంటుంటే మనకి ఇక్కడ ఫుడ్ అరేంజ్‌మెంట్ కూడా ఇచ్చారు. లైక్ బ్రేక్‌ఫాస్ట్ లాగా యూతప్పం అని చెప్పేసి దోస, ఇడ్లీ, ఊతప్పం అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, అక్కడికెళ్ళి మనము బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అందరూ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసారు కదా! మేమైతే ఆల్రెడీ ఉప్మా తినేసి వచ్చామన్నమాట. సో, ఏం తినాలనిపించలేదు. ఓన్లీ వాటర్ మీద ఉన్నాం. ఇక్కడైతే గేమ్ అనమాట వింటూ వాళ్ళకి బన్నీ హాప్ రేస్ అని చెప్పేసి. సో, వాళ్ళు అక్కడ కింద పడేసిన క్యారెట్స్ అన్ని వాళ్ళు తీసుకొని మీన్స్ క్యారెట్ స్టిక్కర్ పేపర్స్‌లా కట్ చేశారు. అవన్నీ తీసుకొని ఆ బాస్కెట్‌లో వాళ్ళేస్తే వాళ్ళని మేము ఎత్తుకొని ఆ ఒలింపిక్ రింగ్స్ త్రూ రన్ చేసి వెళ్ళి వాళ్ళని చైర్‌లో కూర్చోబెట్టాలి. సో, నేను మింటూ నా దగ్గరకొస్తే చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాననమాట. అంటే చాలా చిన్న పిల్లలు గదా! అట్‌లీస్ట్ వాళ్ళు చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేసి చిన్న చిన్న యాక్టివిటీస్‌కి రెస్పాండ్ అయితే మనకు చాలా హ్యాపీ అనిపిస్తది గదా! సో, ఇలా అయితే కేర్‌ఫుల్‌గా వాడిని తీసుకొని పడగూడదు అన్న ఉద్దేశంతోని నాకు వీలైనంత త్వరగా రన్ చేశాను. యాహ్! ఇలా అయితే మింటూ వాళ్ళది రన్నింగ్ రేస్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇది స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అంట. చాలా అనిపించింది స్కూల్ అండ్ యాంబియన్స్ కూడా. అండ్ మింటూ అయితే మా దగ్గరకొచ్చేసాడు. రిమైనింగ్ స్నాక్స్ ఉంటే అవి తింటున్నాడనమాట. తర్వాత వేరే సెక్షన్స్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేశారు. దీని తర్వాత పేరెంట్స్‌కి కూడా కండక్ట్ చేశారు. బట్ దెన్ మేము అంతసేపు వెయిట్ చేయలేదని పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే 11 దాటే కొద్దీ మాకు ఆల్రెడీ 11కి ఈవెంట్ అయిపోయింది మింటూది. చాలా లేట్ ఐ మీన్ సన్నీగా ఉంది అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇవైతే చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేశాము. దట్స్ ఇట్ గైస్. ఇదొక బ్యూటిఫుల్ మింటూస్ ఫస్ట్ ఒలింపిక్ డే అండ్ దట్స్ వాట్ యాక్టివిటీ డే మేము చూడగలిగేది. అంటే స్కూల్‌లో చేసేది మేము డైరెక్ట్‌గా చూడలేము కదా! ఇలా అయితే మా డేని ఐ మీన్ ఒక 2, 3 అవర్స్ అయినా చాలా బాగా స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. స్టే హైడ్రేటెడ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.